నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. కల్వకుర్తి పట్టణ ప్రజలు భక్తులు వినాయక నిమజ్జనాన్ని నిరాటకంగా ఆనందోత్సవాలతో జరుపుకునేందుకు భక్తుల అధికారులు సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్ డీఎస్పీ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం రోజు కల్వకుర్తి పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలో 99 సర్వే నెంబర్లో ఉన్న ఎర్రకుంట చెరువు వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎర్రకుంట చెరువు వద్ద విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. చెరువు వద్ద క్రేన్లు, లైటింగ్, శానిటేషన్, త్రాగునీరు, వైద్య సదుపాయాలు అన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. నిమజ్జనానికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ సంబంధిత అధికారులు వారికి కేటాయించిన విధుల్లో సమర్థవంతంగా పాల్గొంటారన్నారు. నిమజ్జనానికి విగ్రహాలను తీసుకొచ్చే సమయంలో కూడా ప్రజలు ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా తీసుకురావాలని సూచించారు. ఈసారి ప్రాంత వాతావరణంలో జరిగేలా చూస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్, కల్వకుర్తి డీసీపీ వెంకటరెడ్డి, సిఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో 99 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఎర్రకుంట సమీపంలో ఎప్పటిలాగానే గణేష్ నిమజ్జన ఏర్పాట్లు మున్సిపల్ తరఫున చేయడం జరుగుతుంది. ఈసారి కూడా ఈ రోజు పర్యవేక్షణకు డిఎస్పీ గారు, సిఐ గారు, అలాగే లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ, ఏఈ గారు కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ రావడం జరిగింది. దానికి మేము మున్సిపల్ తరఫున 3 క్రేన్లను ఏర్పాటు చేస్తున్నాము. అలాగే లైటింగ్, బారికేడ్స్ ఇస్తాము. అలాగే ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ స్విమ్మర్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా టౌన్లో ఉన్నటువంటి అన్ని విగ్రహాలు కూడా సంతోషంగా నిమజ్జనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్ని ట్రైన్లు ఏర్పాటు చేస్తున్నాం? 3 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నాము. అందులో వెయిటింగ్ అనేది ఇప్పుడు చిన్న గణేష్, పెద్ద గణేష్, టాల్ గణేష్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకురావడం ముందస్తుగా ఎలాంటి సూచనలు, వాళ్ళకి మన నెంబర్స్ గిట్టే మన కోడింగ్ అనేది ఏమంటారా? ఇప్పుడు లైన్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకుంటాము. పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకున్న తర్వాత అసలు ఎన్ని 100 విగ్రహాలు ఉన్నాయి లోకల్లో, అందులో పెద్ద విగ్రహాలు ఎన్ని ఉన్నాయి, వాటికి ఎంత క్రేన్ రిక్వైర్మెంట్ అవసరం ఉందని చెప్పేసి మేము అనాలిసిస్ చేసుకొని దాంతో పాటు లిఫ్ట్ చేస్తాం. అక్కడికి వెళ్ళి లిఫ్ట్ చేస్తాము, ప్లస్ ఇక్కడ కూడా అరేంజ్ చేసుకొని లిఫ్ట్ చేసి మళ్ళీ నిమజ్జనం చేయించి ఏర్పాటు చేస్తాం. గతంలో కూడా ఎంతో కొంతమంది జారిపడ్డారు సార్, అది వినాయక నిమజ్జన సమయంలో, అదే వాళ్ళకి తెలియకుండానే తూపులాటారు. సో ముందస్తే మీరు ఇక్కడ ఏమన్నా బారికేడ్స్ కానీ ఏమన్నా కండిషన్ కట్టే అవకాశాలు ఏమన్నా? ఖచ్చితంగా బారికేడ్స్ ఏర్పాటు చేస్తాము. లాస్ట్ ఇయర్ కూడా చేసాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. వచ్చిన భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తుంటారు? వచ్చిన భక్తులకి ఇక్కడ మేము టెంట్ ఏర్పాటు చేస్తాము. వాళ్ళు వచ్చి దే కోఆర్డినేట్ వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మెడికల్ టీం నుంచి కూడా, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక మెడికల్ టీంని ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే ఎమర్జెన్సీ టైం లేదని ఉండడానికి కూడా. అలాగే అన్నిటి కూడా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టి ఏర్పాటు చేస్తాం అందరికీ. సార్, పోలీస్ పరంగా మీరు ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు, ఎలాంటి వచ్చిన భక్తులే కానీ ఎలాంటి నిమజ్జనం సందర్భంగా ఈ ఏర్పాట్లు అనేది చూడటం జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తాము. ఈ రోడ్డు వైపు ఉన్నటువంటి కరెంటు తీగలు కానీ, వైర్లు కానీ అది వస్తున్నప్పుడు, వినాయకులు వస్తున్నప్పుడు కానీ ఏమైనా అడ్డంకులు ఉంటే అవన్నీ తీసేటట్టు చూస్తాము. అదర్ డిపార్ట్మెంట్తో కలిపి చెట్లు గిట్లా అడ్డం రాకుండా చూస్తాము. ఇన్ అండ్ అవుట్ సపరేట్ పెట్టడం అనేది జరుగుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా. అలాగే ఇక్కడ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా పెట్టేసి ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా, మిస్సింగ్ కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు వచ్చి చెప్పేటట్టు ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రశాంత వాతావరణంలో మనము ఈ పండుగ గణేష్ లో 100 పైన ఉన్నాయి ప్రజెంట్. ఉన్న దాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద వెహికల్ మాత్రము మేము క్రేన్ ద్వారా వేయటం అనేది నిమజ్జనానికి ఏ టైం నుంచి ఏ టైం వరకు పర్మిషన్ ఇచ్చారు సార్? ఒకవేళ వాళ్ళకి ఇట్లా ఏమైనా సౌండ్ పొల్యూషన్ ఏమైనా జరగడానికి అది సౌండ్ పొల్యూషన్ అనేది నాట్ అలౌడ్, డీజేలు కానీ నాట్ అలౌడ్ ఉంటే మాత్రం కఠిన చర్యలు సీజ్ చేసేస్తాం దాన్ని. అట్లాంటి డప్పులతో రావాలని కోరుకుంటున్నాము. ఎలాంటి సౌండ్ పొల్యూషన్ మాత్రం అల్లో చేయడానికి అనేది ఉండదు. వినాయక ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ నుంచి ఇక్కడ ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ, ఒకవేళ ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయితే కూడా
ఇట్లా వాళ్ళకు ఉండొచ్చు అది ఏం లేదు, సపరేట్ మనకి ఉన్నాయి 60 దాకా వస్తాయి. జనరల్ లాస్ట్ టైం 60 వరకు ఉన్నాయి పెద్ద వినాయకులు. అది ఎన్ రూట్ లో కంటిన్యూ నడుస్తుంటది కాబట్టి నైట్ వరకు నడుస్తుంది కాబట్టి అది ఎవరి అనుకూలంగా వాళ్ళు డేలో తీయాలని మేము కోరుతున్నాము. మ్యాక్సిమం ఒకేసారి రాకుండా ఒకేసారి వచ్చేయడం వల్ల వెహికల్స్ స్టాగ్నేషన్ అనేది ఏర్పడుతుంది కాబట్టి మీరు ఎంత తొందరగా తీస్తే అంత మంచిదని మేము భక్తులకు కోరుతున్నాం. ఇప్పుడు పోలీస్ పరంగా సార్ ఇప్పుడు వినాయక నిమజ్జనకు మహిళా భక్తులు కూడా వస్తుంటారు. మహిళా పోలీస్ నుంచి ఏమైనా ప్రొడక్షన్ వాళ్ళకి భద్రత ఏర్పాట్లు వాస్తులు అలాంటివి ఏమైనా అరేంజ్ చేశారు? ఇది మహిళల గురించి షీ టీమ్స్ ఏమన్నా అన్నది ఏర్పాటు చేయడం ఉంటుంది. ఏమన్నా దొంగతనాలు జరగకుండా క్రైమ్ టీమ్ ని డిప్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ మహిళల గురించి సపరేట్ గా టాయిలెట్స్ అనేది మున్సిపల్ వాళ్ళతో మాట్లాడి చేస్తాం, మున్సిపల్ అథారిటీస్.